రైతులకు కావచ్చు, కస్టమర్లకు కావచ్చు, చిన్న సన్నకారు వాళ్ళకు కావచ్చు, ఎటువంటి వాళ్ళకైనా వాళ్ళకి సంబంధించిన రూల్స్కు లోబడి వీళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి వినియోగించే విధంగా చూసుకొని బ్యాంకు వాళ్ళు ఇవ్వడము, ఎన్పిఏ అకౌంట్స్ లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర బ్యాంక్ వాళ్ళు చేయాల్సిన స్టాఫ్. ఎందుకంటే ఈ కాలంలో మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్లో ఇంతకుముందు బ్యాంకు సిబ్బంది తర్వాత మేనేజర్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి మనమే ఆన్లైన్లో మనకు కావాల్సిన పత్రాలు కానీ సబ్మిట్ చేసి మనం తీసుకోవచ్చు. కానీ ఎంత తీసుకున్నా మనకు తెలిసింది చాలా తక్కువ ఇప్పటికి కూడా. సో వీళ్ళ సర్వీస్ నేను 2023-24 నుంచి చూస్తున్నాను. చాలా చక్కటి సర్వీస్ ఇస్తున్నారు, స్టాఫ్ వస్తున్నారు పోతున్నారు. కాకపోతే అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్టేటప్పుడు ఉన్న పరిస్థితికి ఇటువంటి పరిస్థితికి చాలా అభివృద్ధి జరిగింది. ఏది బ్యాంకు లావాదేవీ వ్యాపారం, కానీ దానికి తగ్గట్టుగా కస్టమర్కి ఇక్కడ ఉండవలసిన ఫెసిలిటీస్లో కాస్తో కూస్తో ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఇప్పుడు మనం కూర్చున్న స్థలాన్ని బట్టే చెప్పగలం. రోజు రోజు జరిగే కస్టమర్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఊహించలేము. కానీ ముందట పార్కింగ్ చూస్తే ఎప్పుడు వచ్చినా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. దానివల్ల ఏం అర్థమవుతుందంటే ముందు ఇబ్బంది, కానీ లోపలికి వస్తే మాత్రం ప్రక్రియ చక్కటి వాతావరణం, చక్కటి సహకారం అందిస్తూ వాళ్ళ పద్ధతిలో చేయగలుగుతున్నారు. కాబట్టి దినదిన అభివృద్ధి బ్యాంకు చెందుతుంది. అప్పుడు ఇండియన్ బ్యాంకు చాలా చక్కటి. మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాప్ కూడా చాలా చాలా బాగుంటుంది సార్. జస్ట్ మన యాప్ వేస్తున్నాము పంపిస్తున్నాం, కానీ మీరు యాప్లో చూస్తే మీరు ఇంటి దగ్గర అన్ని పనులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకి డబ్బులు కావాలి, అక్కడ పని చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు జమ్మికుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హోమ్ బ్యాంకింగ్ చెక్ బుక్ కూడా ఇంటి దగ్గర నుంచి రిక్వెస్ట్ పెట్టి ఏటీఎం కూడా బెస్ట్ బ్యాంక్ అవార్డ్ బెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ ఈ రకాల అందరూ కూడా డెవలప్ చేసి ఈజీ అయిపోతుంది. బ్యాంకు రాకుండా ఎనీ టైం గవర్నమెంట్ స్టాండర్డ్ మురళి ఒక ఫోటో కొట్టు, వీడియో తీ మొత్తం ఇట్లా ఇట్లా ఇట్లా. home loans starting at 7.15, vehicle loan at 7.55. PM Surya Garu Approval government subsidies. GST అయిపోయింది. 25 lakhs without saving. Instant digital GST guidance అనగా కరెక్ట్ 25 lakhs without saving. అదే కాకుండా క్రాప్ లోన్స్ కూడా ఇది డిజిటల్ ఎక్స్పెక్ట్ మాన్యువల్ డిజిటల్గా చేస్తున్నాం. ఇన్స్టాంట్ 100 రూపీస్ కాకుండా అదే కాకుండా అలాంటి ఫెసిలిటీస్ కూడా చాలా ఫెసిలిటీ ఇన్వెస్ట్మెంట్లో చాలా ఉంటాయి. మనం యూజ్ చేసిన లోన్ కూడా క్రియేట్ అయిపోతుంది. 9 లక్షల లోపు ఎంత మీరే క్రియేట్ చేస్తారు. మనమే వేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర బాండ్ పెట్టడము, దానికి స్టాంప్ పేపర్ పెట్టి అవన్నీ ఏమవుతుంది. చాలా బాగుంటుంది యాప్. అది మనకి ఏంటంటే నెంబర్ 1 అవార్డు వచ్చింది టెక్నాలజీలో కూడా. ఇండియన్ బ్యాంక్కి నెంబర్ 1 అవార్డు వచ్చింది. ఏ ఎడిషన్ బిజినెస్ ఎడిషన్లో చూసుకున్నా కూడా మన బ్యాంకుకి అవార్డ్స్ ఉంటాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా. మీన్స్ ఇప్పుడు ఏంటంటే మనకి చాలా రకాలుగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఒక దొంగలు ఇంటికి వచ్చి మనం తాళాలు కొట్టి కొడాలు పట్టుకొని వచ్చి తీసుకునేది డబ్బులు. ఇప్పుడు అవసరమే లేదు. మన జేబులోనే ఉంటుంది, మన ఫోన్లోనే ఉంటారు. పిల్లలకి వీడియో గేమ్లలో కానివ్వండి, ఇంకోటి మనం యాప్ వచ్చేటప్పుడు ఫేస్బుక్ కానీ కొన్ని ప్రమోషనల్ యాప్స్ వస్తాయి, దానిలో కానివ్వండి. తర్వాత ఏంటంటే మీకు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి మనకి, రమ్మీ గేమ్స్ కానీ అవి కానీ అవే ఆడతారు. ఇంకోటి ఐపీఎల్ బెట్టింగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇలాంటి లింకులు కూడా ఏమి క్లిక్ చేయకూడదు. ఇంకోటి ఎవరికి ఓటీపీ చెప్పకూడదు. ఈ మధ్యలో ఇంకొకటి ఏంటంటే మీ
మీ మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళతో ఎవరైనా ప్రైవేట్ క్రెడిట్ కార్డు అది ఇది కట్టేసి కొట్టారనుకుంటారు ఎగ్జామ్ మీ ఫోన్ వస్తుంది అలానే వ్యక్తి మీ పేరు ఇచ్చారండి ఇక్కడ మీ పేరు ఇచ్చారు షూరిటీ కింద మీకు అందుకని మీకు ఫోన్ చేస్తున్నాం ఆయన కార్డు అయిపోతారు అని చెప్పేసి ఈ మధ్యలో ఈ కార్డు కూడా స్టార్ట్ అయింది సొంత కజిన్ బ్రదర్ జరిగిపోతే నాకు ఇప్పటికీ చూడదు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా ఒకసారి యాప్ ఎప్పుడన్నా ఒకసారి మీకు లింక్ వస్తుంది క్రెడిట్ కార్డు కానీ ఏమైనా పర్సనల్లో అది క్లిక్ చేస్తే ఏమైందంటే మీలో ఉన్న ఫోన్ నెంబర్లు అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి ఎప్పుడైనా మీది ఓడి అలాంటి కూడా కాస్ట్ వస్తే అలాంటి కాస్ట్ కూడా నమ్మకూడదు ఇప్పుడు మన నెంబర్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు నాకు స్వయానా నాకు ఫోన్ చేశారు మీ అన్నయ్య అంటే మా అన్నయ్య నేను ప్రజలు ఎక్స్పైర్ అయ్యారు ఆయన క్రెడిట్ కార్డు మీకు 2 లక్షలు ఇవ్వండి అర్జెంట్గా మీరు రావాలి మీ నెంబర్ ఇచ్చారు ఇంకా మీరే రాస్తారంటే ఇండిపెండెన్స్ ఏమిటంటే మాత్రం నాకేస్తుంది అన్నమాట నేను ఏమైనా సంతకం పెట్టాను చూసి నేను పెట్టలేము నాకు అలాంటి కాస్ట్ ఏమి లేకపోతే దాన్ని బ్లాక్ చేయండి ఇంకోటి మనకి బిజినెస్ ఆపర్చునిటీ అని కూడా కొన్ని వస్తాయి ఇలాంటివి చాలా కూడా అంటే మనం నమ్మకూడదు ఏవైనా కూడా ఇంకోటి ఆన్లైన్ ఫైనాన్స్ అని ఇస్తారు ఒక 5,000 క్రెడిట్ ఇస్తారు లోన్ వస్తే మనం మంచిగా కడతాం కట్టంగానే ఏం చేస్తారంటే ఇంకొక 10,000 ఇస్తున్నాం అది కూడా ఏంటంటే సగం ఒక వారం లాస్టింగ్ ఒక 1,00,000 కట్టుకోవాలి ఇంకా 50,000 కట్టాలని మనం గుర్తిస్తామో 50,000 కట్టాలి చాలా రకాల ఫ్రాడ్స్ జరుగుతుంది ఆన్లైన్ ఎంత మంచిదో అంత చెడుగా ఉంటుంది కానీ జాగ్రత్తగా చూసుకోవాలి నా పేరు ఇప్పుడు పలానా బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేస్తున్నానే మాట్లాడుతున్నాను నా వల్ల కానీ మీరు అలాంటి ఫ్రాడ్స్ బ్యాంక్ స్టాఫ్ ఎప్పుడు చేయాలి ఏ ఇన్ఫర్మేషన్ ఏదైనా బ్యాంకుకి రాదు డైరెక్ట్ మీకు ఓటీపీ చెప్పండి అలాంటివి చెప్తే మీకు తక్కువైనట్టు ఫ్రాడ్స్ ఎక్కువైనా డిజిటల్ ఫ్రాడ్స్ ఇప్పుడు మనీ మనీ దేనికన్నా ఓపెన్ చేసి మన షాప్ కన్నా దేనికన్నా ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో దానికి దీనికి వాడుతున్నాం అయితే అందులో ఎవరో మన కస్టమర్ వస్తూ ఉంటే పోతూ ఉంటాం అందులో ఒక కస్టమర్ ఎవరైనా బెట్టింగ్ యాప్లో కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ అని ఏదైనా ఒక 10 రూపాయలు 15 రూపాయలు 50 100 1000 రూపాయలు సంపాదించినా కూడా అది మన కొట్టాడనుకోండి అది మనది మ్యూల్ అవుతుంది ఆయన మ్యూల్ అకౌంట్ ఆల్రెడీ ఈయన కొట్టిన 8 మంది వరకు కూడా మ్యూల్ అకౌంట్స్ అవుతాం 8,000 సో అలా చాలామందికి సైబర్ మ్యాప్ కూడా పడుతుంది సో ఎవరైనా మనకు వేరే ఏదైనా ఫ్రాడ్ చేసిన వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా మనకి ఫ్రాడ్ చాలా జరుగుతుంది అయితే ఇప్పుడు ఆయన చేసినట్టు కాకుండా ఇప్పుడు మన బ్యాంక్లో దాదాపు మన 2018 ఓపెన్ చేస్తాం మన బ్యాంక్ నిమ్మకొండ బ్యాంక్ ఇప్పుడు మనకి దాదాపు దగ్గరగా 200 కోట్ల బిజినెస్ దగ్గరకు వస్తుంది మనకేంటంటే బాగా తెలిసేది మేము ఇస్తూ ఉన్నాము ఎందుకంటే తర్వాత వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది అందరూ అదే టైంకి లంచ్ టైం చుట్టుపక్కల ఊళ్ళో ఇట్లా ఉన్నాం అలాంటి టైంలోనే మనకి ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ మీ మెయిన్ అకౌంట్ మీద చేసుకొని కూడా కొంచెం వాడుకోవచ్చు అంటే దీనికి ఫోన్పే లింక్ చేసుకొని ఇప్పుడు నేను గోల్డ్ లోన్ ఇచ్చాను 2 లక్షలు వచ్చేసి 1,99,000 వేరే బ్యాంక్ కొట్టేస్తున్నాను ఒక చిన్న డౌట్ క్యాష్ కూడా మాకు జమ్మికుంట మండల ప్రజలు సంతోషించిన దగ్గర విషయం ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంకులో గోల్డ్ లోన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మన బ్యాంకులో ఎందుకు తక్కువ ఉంటుంది దాని గురించి ఒక వివరించరా ప్రజలకి మొదట 2018లో మనం పెట్టినప్పుడు 33 పైసల వడ్డీతో పెట్టినాం మనకు అప్పుడు ఏంటంటే 7% పడేది సబ్సిడీ 3% వచ్చేది అందరికీ 33 పైసలు మాత్రమే చార్జ్ చేయాలి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం నమ్మకంగానే ఎందుకంటే మన బేస్ అనేది చాలా పెరిగినప్పుడు ఆ బేస్ బాగా పెరిగినప్పుడు ఏంటంటే మనకున్న కస్టమర్ని మనం వదులుకోవడానికి బాగుండదు అప్పుడు 20 కోట్లు అయింది 30 కోట్లు అయింది 40 కోట్లు అయింది దాదాపు 200 కోట్లు సో అంత మంచి కస్టమర్లను మనం వదులుకోవడానికి సిద్ధంగా లేవు కాబట్టి బ్యాంకు కూడా ఎక్కువగా పెంచుకుంటుంది దాదాపు చాలా పూర్తిగా వడ్డీ రేటుని మంచి వడ్డీ రేటుని మనకు అతి తక్కువ వడ్డీ రేటుని మంచి గ్రామ్ రేటుని కూడా మనకి ఇస్తున్నాను కంపేర్ టు ఆల్ బ్యాంక్స్ మంచి బేస్ ఉంది మనకి గోల్డ్ లోన్ అంటే మంచి బేస్ ఉంది మన బ్యాంక్ సో దానికి కూడదు కాబట్టి మనం వడ్డీలతో పెంచడం లేదు ఎలాంటి వడ్డీలు కూడా ఎక్కువ వేయడం లేదు ఇది కరెక్ట్ ఉంటుంది లెక్క సంవత్సరానికి
ఎప్పుడైతే పెట్టామో ముందు రోజు వరకు అంటే కరెక్ట్ లెక్క ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఏదైనా కూడా మీకు ఎప్పటికీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంటాను ఎప్పుడైనా. మేమైతే అడిగినా కూడా మీరు ఈ డేట్ ఉన్నది ఈ 2 రోజులు రండి అని చెప్పేసి చెప్తున్నాను. అలాంటి తెలియని వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు ఆర్బీఐ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది గోల్స్ మీద. ఆ రిస్ట్రిక్షన్స్ లోబడి కూడా రేపు మీకు దాదాపుగా గోల్ని పోనీయకుండా మీకు కూడా అమౌంట్ ఎక్కువ వచ్చేటట్టు కూడా విధంగా మీకు ఈ డిఫరెంట్ ఫస్ట్ కూడా మీరు చేస్తున్నారు. లేదండి ఇట్లాంటి అట్లాంటి అంటే మన ఉన్న కస్టమర్స్ కూడా మనం ఎన్నో ఐలాండ్స్